ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల టెన్షన్తోనే బీఆర్ఎస్ నేతలకు వరుసగా సిట్ నోటీసులు ఇప్పిస్తున్నారా? సిట్ విచారణ పేరుతో గులాబీ నేతలను కట్టడి చేయాలని భావిస్తున్నారా? రేవంత్ చర్యలపై సొంత పార్టీ నేతలు అసంతృప్తితో ఉన్నారా? ముఖ్యమంత్రి డైవర్షన్ పాలిటిక్స్తో హస్తం పార్టీకి డ్యామేజ్ అవుతుందన్న భావనలో సీనియర్ నేతలు ఉన్నారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. ఇవాళ ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ లోని సిట్ కార్యాలయానికి రావాలని నోటీసులో పేర్కొంది. కాగా బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావును విచారించిన 2 రోజుల్లోనే ఇప్పుడు కేటీఆర్ కు నోటీసులు రావడం చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే బీఆర్ఎస్ నేతలు వరుసగా సిట్ నోటీసులు ఇస్తోందన్న ఆరోపణలున్నాయి. రేవంత్ రెడ్డి దావోస్ వేదికగా గులాబీ నేతలను విచారణ పేరుతో వేధిస్తున్నారన్న విమర్శలున్నాయి. అందుకు ప్రధాన కారణం ముఖ్యమంత్రికి మున్సిపల్ ఎన్నికల టెన్షన్ పట్టుకుందట. పార్టీ సింబల్ తో జరిగే ఎన్నిక కావడంతో క్షేత్రస్థాయిలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను పసిగట్టిన రేవంత్ సిట్ విచారణ పేరుతో బీఆర్ఎస్ నేతలను కట్టడి చేయాలని భావిస్తున్నారన్న వాదన ఉంది. అందులో భాగంగానే వరుసగా నోటీసులు ఇస్తున్నారని, త్వరలో మరికొద్ది మందికి సైతం నోటీసులు ఇచ్చే అవకాశం ఉందన్న చర్చ నడుస్తోంది. అంతేకాకుండా సిట్ విచారించిన నేతలను రెండోసారి సైతం విచారణకు పిలిపించి టైంపాస్ చేసే కుట్రకు రేవంత్ సర్కార్ తెరతీసినట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ పై సొంత పార్టీ నేతలే అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల టైంలో రేవంత్ చేస్తున్న ప్రయత్నాలను అంతర్గతంగా అధికార పార్టీ నేతలు తప్పుపడుతున్నట్లు సమాచారం. ఇందుకు హరీష్ రావు సిట్ విచారణపై మంత్రులు స్పందించకపోవడానికి అసలు కారణం ఇదే అంటున్నాయి. రేవంత్ చేస్తున్న దుందుడుకు చర్యలతో బీఆర్ఎస్ పార్టీకి క్షేత్రస్థాయిలో పరిస్థితులు మరింత అనుకూలంగా మారుతున్నాయని, దీంతో కాంగ్రెస్ కు తీవ్ర నష్టం జరుగుతుందన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలపై గుర్రుగా ఉన్న మంత్రులు పార్టీ అధిష్టానానికి పరిస్థితులు వివరించినట్లు సమాచారం. రేవంత్ వైఖరి వల్ల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డ్యామేజ్ అయితే అది ఇన్ఛార్జ్ మంత్రులపై రుద్దే ప్రమాదం ఉన్నదని వారి వాదన. అందుకే క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులను హైకమాండ్ కు వివరిస్తున్నారని తెలుస్తోంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ ఒంటెద్దు పోకడతో కాంగ్రెస్ కు జరిగే నష్టాన్ని ఢిల్లీ పెద్దలు ఎలా కంట్రోల్ చేస్తారో చూడాలి.